బాలరాముని దర్శనానికి భక్తజన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. ఆలయంలో రామయ్య కొలువు తీరి నేటికి 11 రోజులవుతున్నది. గత నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభమైన విషయము తెలిసిందే. మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలరాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా భక్తులు బాలుని రూపంలో ఉన్న శ్రీరాముని చూసి తరించారు. అదేవిధంగా విరాళాల రూపంలో 11 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో హుండీ ఆదాయం 8 కోట్లు ఉండగా చెక్కులు, ఆన్లైన్ పేమెంట్ రూపంలో మరో 3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా వెల్లడించారు. రామ్లల్ల దర్శనానికి వస్తున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయంలో 4 హుండీలతో పాటు డిజిటల్ రూపంలో వచ్చే విరాళాల కోసం 10 కంప్యూటర్ ఆధారిత అకౌంట్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఆలయ వేళలు ముగిసిన తర్వాత హుండీలలో నగదును లెక్కిస్తారు. దీనికోసం 14 మందిని ఆలయ కమిటీ నియమించింది. వారిలో 11 మంది బ్యాంకు ఉద్యోగులు ఉండగా మరో 3 ఆలయానికి చెందిన వారు ఉన్నారని ప్రకాష్ గుప్తా వెల్లడించారు.